ధనుర్మాస విశిష్టత. సౌరమానం, చాంద్రమానం అనేవి మనం పాటించే కాలమానాలు. చాంద్రమానంలో చంద్రుని సంసారాన్ని అనుసరించి మాసముల పేర్లు నిర్ణయించబడతాయి. చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసముగా వ్యవహరిస్తారు. చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమాసమని, విశాఖలో ఉంటే వైశాఖ మాసం, మృగశిరలో ఉంటే మార్గశీర్షమని అంటారు. సౌరమానం అనగా సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ మాసంగా వ్యవహరిస్తారు. మేషరాశిలో ప్రవేశిస్తే మేషమాసమని, వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభమాసమని, ధనుర్రాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసంగా ప్రతీతి. ధనుర్మాసం తరువాత సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం, అలాగే కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు. మకర మాసం కంటే ముందు వచ్చు ధనుర్మాసం దేవతలకి బ్రహ్మీముహూర్తం వంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజాధికములు అధిక ఫలమునిచ్చును. వాటికి కావలసిన పూర్వరంగం ధనుర్మాస వ్రతం. పరిశుద్ధమైన మనస్సు, పరమాత్మ యందు భక్తి, పరోపకార వాంఛ, లోక కళ్యాణం ఇవన్నీ కాంక్షిస్తూ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. దీనిలో మరొక రహస్యం ఏమనగా వేదం ప్రణవం ధనువు ద్వారా ధనుర్మాస విశిష్టతను తెలియజేసింది. ధనువు అంటే ఓంకారం. ధనువులో 3 వంపులు ఉంటాయి. వాటిని కలిపే ఒక తాడు ఉంటుంది. ప్రణవంలో 3 వర్ణాలు ఉంటాయి. అకార, ఉకార, మకారాలు. ఆ మూడింటిని తెలిపేది జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, పరిజ్ఞానం. ధనువులో ఒక చివర జీవాత్మ, మరొక చివర పరమాత్మ. ఆ రెండింటినీ కలిపే తాడు ప్రకృతి లేక అమ్మ లక్ష్మీదేవి. ఇలా జీవాత్మ పరమాత్మను చేరు సాధనాన్ని తెలిపే మాసం ధనుర్మాసం. ఈ సమయంలో చాంద్రమానం ప్రకారం మార్గశిరం. పరమాత్మను చేరుటకు ఉత్తమమైన దారి చూపునది మార్గశిరం. తరువాత వచ్చే మాసం పుష్యం. పుష్యం అంటే ఆనందం. పరమాత్మను చేరే దారిని తెలుసుకున్నవారు పుష్యపూర్ణులు కాగలరు. ఈ నిగూఢ తత్వాన్ని తెలిపే మాసం ధనుర్మాసం. తిరుప్పావై సారం. సంసార దుఃఖములను అనుభవించుచున్న జీవులపై దయతో శ్రీమన్నారాయణుడు అమ్మవారికి జీవుల ముక్తిని పొందు సులువోపాయములను 3 ఉపదేశించెను. అవి శ్రీహరినామ సంకీర్తనము, శరణాగతి, పుష్పార్చన. ఈ మార్గములను బోధించి జీవులను తరింపజేయదలిచిన అమ్మవారు శ్రీ విష్ణు చిత్తులకు తులసీవనమున లభించినది. శ్రీ విష్ణు చిత్తులు ఈమెకు గోదా అని నామకరణం చేసిరి. యుక్త వయస్సు రాగానే గోదాదేవి శ్రీ వటపత్రసాయిని భర్తగా పొందదలిచి అట్లు పొందుటకు పూర్వము గోపికలు వ్రతమును ఆచరించిరని విని తానా వ్రతమును అనుకరించి ఒక వ్రతము చేయదలచి 30 పాసురముల రూపములో వ్రతమును రచించెను. దాని పేరే తిరుప్పావై. ఈ తిరుప్పావు 3 భాగములుగా పేర్కొనెదరు. మొదటి 5 పాసురములు ఉపోద్ఘాతము. తరువాతి పాసురములలో నందగోపుని, భవనపాలకుని, ద్వారపాలకుని మేల్కొలిపి లోనికి వెళ్ళి నందుని, యశోదను, శ్రీకృష్ణ భగవానుని, బలరాముని మేల్కొలుపుట. తరువాత నీలాదేవిని మేల్కొలుపుట. తరువాత శ్రీకృష్ణుని, నీలాదేవిని ఇరువురిని మేల్కొలుపుట. శ్రీకృష్ణ భగవానుని సభాస్థలిలో వేంచేసి సింహాసనైసుని కమ్మని ప్రార్థించుట. స్వామి వేంచేయగానే మంగళాశాసనము చేయుట. తరువాత తాము వచ్చిన పనిని నివేదించి తమకు సర్వకాల సర్వావస్థలయందు కైంకర్యమును చేయు భాగ్యమును ప్రసాదించమని ప్రార్థించుట. ఇది తిరుప్పావై సారము. విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. 2025లో మన పండుగలు: జనవరి 13 సోమవారం భోగి, జనవరి 14 మంగళవారం సంక్రాంతి, జనవరి 15 బుధవారం కనుమ, జనవరి 26 ఆదివారం రిపబ్లిక్ డే, ఫిబ్రవరి 26 బుధవారం మహాశివరాత్రి, మార్చి 14 శుక్రవారం హోలీ, మార్చి 30 ఆదివారం ఉగాది, మార్చి 31 సోమవారం రంజాన్, ఏప్రిల్ 5 శనివారం జగజీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 6 ఆదివారం శ్రీరామనవమి, ఏప్రిల్ 14 సోమవారం అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18 శుక్రవారం గుడ్ ఫ్రైడే, జూన్ 7 శనివారం బక్రీద్, జూలై 6 ఆదివారం మొహరం, ఆగస్టు 8 శుక్రవారం వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 15 శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 16 శనివారం శ్రీకృష్ణాష్టమి, ఆగస్టు 27 బుధవారం వినాయక చవితి, సెప్టెంబర్ 5 శుక్రవారం మిలాదున్నబి, సెప్టెంబర్ 30 మంగళవారం దుర్గాష్టమి, అక్టోబర్ 2 గురువారం విజయదశమి గాంధీ జయంతి, అక్టోబర్ 20 సోమవారం దీపావళి, డిసెంబర్ 25 క్రిస్మస్. ఇవి మన పండుగలు. 2025 సంవత్సరానికి గాను మనం లెక్కించదగిన పబ్లిక్ హాలిడేస్ ఇవి. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియోను ఆదరిస్తారని, మన్నిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని మనవి